ఏంది మందల వాట్సప్ బేబీస్ ఇట్స్ బీన్ అ వైల్. ఎందుకు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం లేట్ గా. బట్ ఫర్ దిస్ వీడియో ఎంజాయ్. ఉస్తాద్ భగత్ సింగ్ ఓపెన్ చేస్తే దోమల్ని ఆలోట్ లేపేసినట్టు ఈ సస్తా తాజ్ మహల్ లో డెలిగేట్స్ అందరినీ చంపేస్తా ఉంటారు ఈ కమిడియన్లు. ఏ అంటే దానికంటే ముందు మీకు ఈ కథ తెలియాలి, నాట్ దేవరా కథ, బికాస్ నో బడీ వాంట్స్ టు నో దట్. ఇప్పుడు పిల్ల పవన్ కళ్యాణ్ కథ తెలియాలి మీకు. అండ్ ఈ అంకుల్ ఒక టీచర్ అనమాట. మే పిల్లకాయల్ని బడికి పంపితే పాలపిండి జగనన్న చిక్కి ఇచ్చి పంపిస్తా. ఇప్పుడు చిక్కి కాసి పడిపోయి పిల్లకాయలని బడికి రెడీ అంటారు వాళ్ళు. అడవిలో ఈ ఏనుగు దంతం కోసం ఈ తొండలు తొందరపడతాయి అనమాట. వీళ్ళకి పని తక్కువ మాటలు ఎక్కువ, మాట్లాడుకుంటా ఉంటారు, చిట్ చాటింగ్ అనమాట. మనం చేసేది లంగ పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది, మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్లు అన్ని. జస్ట్ లైక్ ఫ్లాప్ సినిమా కోసం సక్సెస్ మీట్ పెట్టి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అండ్ సమ్ హీరోస్. ఎండాకాలం కూడా మంచి ఎక్కువ పడుతుంది ఏంటి? ఓకే లెట్స్ స్టిక్ టు ద టాపిక్. ఈ ఏనుగు దంతాల కోసం వీళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తుంటే మాస్టర్ వచ్చి హే దిస్ ఇస్ అగైన్స్ట్ ద ఫారెస్ట్ లా ఆర్టికల్ 69 అనే లోపు పోరా ముసలి నా కొడక అని చెప్పి ఆయన లెంపగా కూడా బిగుతారు. ఈ టైంలో ఒక బొడ్డోడు బాణాలు వేసి అందరిని లేపేసి మాస్టర్ ని సేవింగ్ చేస్తాడు. ఇతను ఎవరో కాదు, ఇతనే మన హీరో అని తెలియజేయడానికి మెడకాయ జెస్చర్ చేస్తాడు. ఇతనే మన పిల్ల పవన్ కళ్యాణ్. ఇతని పేరు ఎందుకు చెప్పలేదంటే ఇతనికి ఇంకా పేరు పెట్టలేదు అనమాట. థ్యాంక్స్ రా బొడ్డోడా అంటే బొడ్డోడా అంటే పంచ దాని లోపల ఉండే గంచ అన్ని కూడత వేసి కొడతానరా ముసలా ఎలా అంటాడు. అలా కాదు తాత, థ్యాంక్స్ చెప్పి చేతులు దులుపుకుండే బదులు నన్ను దత్తతకి తీసుకొని ఆస్తి అంతా రాసి ఇచ్చేయని సైన్ చేయమంటే చేసేస్తాడు. స్కూల్లో ఆయమ్మ మీద ఫిజికల్ అబ్యూస్ ఒకటి చేశాడని చెప్పి బొచ్చుతో కొడతాడు హాస్టల్ వార్డెన్ని. ఇప్పుడు కొట్టినోడు కామగా ఉంటాడంటే ఉండడు. సాంస్క్రిట్ లో భగవద్గీతలో శ్లోకాలన్నీ అంతరిస్తాడు. మనసు వేదన, మనసు మమత ఇలాంటి సీరియల్ పేర్లన్నీ చెప్తాడు. అప్పుడు తాతకి ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయి నీ పేరు ఇవాళ నుంచి ఉస్తాద్ భగత్ సింగ్, ఆల్సో నోన్ యాజ్ పోలీసోడు. విజయ్ తలపతి సినిమా ఎందుకు వచ్చిందిరా మధ్యలో నీయా? ఇప్పుడు ఇంకా ఇలా గొడవ పడితే మనోడు నామినేషన్ అయిపోతాడు అంకుల్ అంటే గెస్ వాట్ అంకుల్ సేస్? ఆ కుర్రాడు మార్కులు తీసుకొచ్చే కుర్రాడు కాదు, మార్పులు తీసుకొచ్చే కుర్రాడు. సీరియస్ గా ప్రాస కోసం ఏమైనా రాస్తావా హరీష్ అంకుల్? రైమింగ్ విత్ మీనింగ్ ఇంపార్టెంట్. అక్కడ ఏమాత్రం మీనింగ్ జస్టిఫై చేయకుండా కనుక ప్రాస రాస్తే అర్థమైపోద్ది. ప్రాస అంటే డైలాగ్ మీనింగ్ ఒక స్క్రూ అండ్ బోల్ట్ లో కూర్చున్నట్టు కూర్చోవాలి. తర్వాత సీఎం వచ్చి నువ్వు పార్టీ జగన్ అయితే బాగా డబ్బులు దండుకొద్దాం, ఓ మై గాడ్ మహాప్రసాదం అన్నట్టు వెళ్ళిపోతాడు. ఇప్పుడు RRR లో రామ్ చరణ్ రామ్ సీతకి మాట ఇచ్చినట్టు మన వస్తాదు అండ్ ఫ్యూచర్ సీఎం మాట ఇచ్చుకుంటారు, ఎప్పుడు పిలిచినా వస్తాను అని. కట్ చేస్తే కొన్నేళ్ల తర్వాత సీఎం ఒక ఇంటికి పెళ్లికి పోతాడు. వాట్ డూ యూ మీన్ క్యాటరింగ్ వచ్చాడు? నో, తినడానికి వచ్చాడు. ఇప్పుడు సీఎం కి సెక్యూరిటీ చెక్ అవసరం, అందుకని చెప్పి వాళ్ళంతా చూస్తుంటే ఓవర్ యాక్షన్ చేస్తాడు. ఏ గన్ మ్యాన్, మన ఇల్లు అయ్యా, మన ఇంటి పెళ్ళయ్యా అని చెప్పి ఓవర్ యాక్షన్ చేస్తాడు. ఒళ్ళు తూట్లు పడిపోతాయి మనోడికి. నాది ఐరన్ బాడీ అన్నాడు. స్టీల్ బుల్లెట్లు ఐరన్ బాడీలో చొచ్చుకోపోయినాయి. కట్ చేస్తే ఇంకొంత సేపు ఆఫ్టర్ సమ్ టైమ్ ఒక కొత్త సీఎం ని అనౌన్స్ చేస్తారు. హీఈస్ ఆపద్దమ్మ ముఖ్యమంత్రి. ఐ డోంట్ నో, నాకు నోరు తిరగట్లేదు. ఆయన రోడ్డు మీద కారులో ఏసీ వేసుకొని పోతా ఉంటే ఒక లారీ ఓసీగా వచ్చి గుద్దుద్ది ఆయన్ని. ఆడు సచ్చి పూడుస్తాడు. ఈ లోపు నల్ల నాగప్ప, ఇతని పేరు నల్ల నాగప్ప. ఇప్పుడు ఇతను వచ్చి దండేస్తాడు. నల్ల నాగప్ప ఏంట్రా అన్న, అసలు ఏంటి ఆ ప్రాస ఏంటి? నల్ల నాగప్ప, తెల్ల తాతయ్య, ఎర్ర. అసలు ఫస్ట్ సీఎం అండ్ సెకండ్ సీఎం ని కార్డ్ లాబీలో లేపేసింది నల్ల నాగప్పనే. చూస్తే తెలియట్లేదు విలన్ మొహం ఓడని. అండ్ ఐ డోంట్ నో వై ప్రతి సినిమాలో విలన్ నల్లగా ఎందుకుంటాడు? వై నాట్ అ వైట్ గై? రేసిస్ట్ గైస్. అండ్ ఇప్పుడు మన నల్ల నాగప్ప బాబు సీఎం అవుతాడు. వీడి కొడుకు ఈ విక్కీ నా కొడుకు అనమాట. వీడి ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటా ఉంటే వీడికి ఒక కాల్ వస్తుంది. వాడే సెంగయ్య. అగరబత్తి కాదు, నీ బాబు సీఎం అయ్యాడ్రా అయితే అంటే నువ్వు కూడా అయినట్టే. ఏడకొచ్చేసేయి. సిటీలో సరుకు తాగుతావు ఏంట్రా బొక్క, ఏడకొచ్చి నాటు సారా తాగేవు అనుకో వచ్చ బ్యాక్ డోర్ నుంచి వస్తుంది. సింగయ్య దగ్గరికి వెళ్ళిపోతాడు ఈ విక్కీ గాడు. మనోడు తాటికల్లు ఇస్తాడు. బట్ ఈ తాటి ముంజా కొడుకు గంజాయి కావాలంటాడు. గంజాయి కావాలంటే మీ ఎస్టేట్ లో 25 కేజీలు పోలీసులు దొబ్బుకెళ్ళిపోయారు, వాళ్ళు పీల్చుకుంటా ఉంటారు, మీ అయ్యే సీఎం కదా వెళ్ళి తెచ్చుకోపో అని ఊసుగొలుపుతాడు. ఏ బొడ్డోడు పోలీస్ స్టేషన్ కి పోయి పోలీస్ ఫ్యామిలీతో మిస్బిహేవింగ్ చేస్తాడు. ఆయన గుడ్డలు ఇప్పేస్తాడు. ఊరి నువ్వు గుడ్డలు ఇప్పాల్సిన ఆయనే కాదురా. నీతి లేని కుక్క. That was just a joke. Shut the fuck up. And guess what? ఇంతకంటే బెటర్ ఆప్షన్ ఏ ఉంటుంది హీరో ఎంట్రీ కోసం. And he comes. Yeah, I mean COMES, not CUMS. Then he goes all out. అందరినీ ఉతికి ఆరేసి కుదిపి కొమ్మేసి కలేసి మెల్లేసి ఊపేసి
కొడేస్తాడు. కట్టుపన్న ఒక బిజినెస్ మ్యాన్ ఫ్యామిలీతో ఫారెస్ట్ ట్రిప్ కి వస్తాడు. ఇక్కడ ఐటమ్ సాంగ్ కోసమే పెట్టుకున్న హీరోయినే ఈ శ్లోక గారు. ఈవిడకి బ్రేకప్ అయి ఉంటది, ఎందుకని ఏడుస్తా ఉంటది. ఆవిడతో పాటు ఒక థెరపిస్ట్ ని తెరుచుకుంటాడు. ఆడు దేనికి పనికిరాడు అనుకోండి, అది వేరే విషయం. బట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు హీరోని వీళ్ళని ఎలా లింక్ చేయాలి అనే దానికోసం ఆ బిజినెస్ మ్యాన్ అడుగుతాడు, నాకు ఒక బాడీ గార్డ్ కావాలి, మా అమ్మాయి కోసం ఒక బాడీ గార్డ్ కావాలని. అందుకని చెప్పి మన బాడీ గార్డ్ అయిపోతాడు మన హీరో. నువ్వు పుట్టగానే అమ్మ బాడీ గార్డ్. ఇప్పుడు కొడుకు కనిపించి 5 రోజులైంది, వాడి సంఖ్య ఇంకా నేను నాకలేదని చెప్పి నల్ల నాగప్ప సెంగయ్యకి ఫోన్ చేస్తాడు. అప్పుడు ఆడు అంటాడు, మీ ఓడి గజ్జాయి కోసం మాంజా కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడయ్యా, అంతే నాకు ఇంకే తెలియదు అంటాడు. ఇప్పుడు ఈ కుళ్ళైన టొమాటో రెస్క్యూ మిషన్ కోసం టెర్రరిస్టులను పంపిస్తాడు. ఈ డబ్బా టెర్రరిస్టులను ఎవడరా పంపించేది, అది కూడా సీఎం. నిన్నెవడైనా టీ తాగించి మరి కొట్టాడ్రా? ఇప్పుడు సీఎం కొడుకుని ఉస్తాద్ భగత్ సింగ్ దాచి పెట్టేసి వీరి వీరి గుమ్మడ పండు నీ నోట్లో నా అరటి పండు అంటాడు. అండ్ మధ్యలో టైం పాస్ కోసం అసలు శ్లోకాకి బ్రేకప్ అవ్వడానికి రీజన్ ఏంటి అని చూస్తే షీ స్టార్ట్ స్పిల్లింగ్ శ్లోకాలు. నేను లవ్ చేసిన ఆ కూసు పన్నాడు గై అయ్యో వాట్ ద ఫక్. ఆనందపడాలి కానీ బాధపడతావేంటి అక్క వాడు గే అంటే అని అంటాడు. నేను కూడా షాక్ లో ఉన్నా. ఇప్పుడు మన ఉస్తాద్ భగత్ సింగ్ లోకి బిఆర్ షఫీ పరకాయ ప్రవేశం చేసి మోటివేషన్ ఇస్తాడు. ఒక్కసారి ఆలోచించండి, ఒక రిలేషన్ తెగిపోయింది, ఆ వ్యక్తి మాట్లాడడం లేదు, ఇంకా నా జీవితంలో ఏమీ లేదు, సర్వస్వం కోల్పోయాను, చనిపోతాను అంటున్నావంటే మరి నీ జీవితంలో నీ తల్లిదండ్రులకు స్థానం లేదా? సర్వస్వం అబ్బాయి అమ్మాయేనా? అసలు నీ జీవితం నీకంటూ స్థానం లేదా? Yeah. This is the moment for the girl to fall in love of Ustad Bhagat Singh. ఇక్కడ ఈ సింగ్ అయిన టెర్రరిస్ట్ మొండలు చుట్టుముట్టేసి ఆ పిల్ల నా కొడుకు ఎక్కడ అంటే బ్రోసేస్ ఆడు గంజాయి కోసం పోలీస్ స్టేషన్ కి పోయాడు అని మళ్ళీ చెప్తాడు. అది తెలుసు, ఇంకేం తెలీదు ఉట్రా పాకిస్తాన్ కూడా అని అంటాడు. ఇప్పుడు ఆ విక్కీ గారిని విడిపించడానికి శ్లోకాన్ని కిడ్నాప్ చేస్తాడు. కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. నౌ టైమ్ టు రెస్క్యూ హీరోయిన్. మిషన్ శ్లోక ఈజ్ ఆన్. ఇప్పుడు మన పేరెంట్స్ వచ్చేస్తారు, బిజినెస్ మ్యాన్ వాళ్ళు. బాబు మా కూతురు అయ్యా అన్యం పుణ్యం తెలియని పాప ఒక గేని లవ్ చేసింది, అంతకంటే ఏం పాపం చేసింది, సారీ అది పాపం కాదనుకో, అయినా దాన్ని రెస్క్యూ చేయి, నీకు పెళ్లి చేస్తా అంటారు. అసలే మా పిల్లకి అన్యం పుణ్యం డాన్సింగ్ యాక్టింగ్ ఏడుపు తప్ప ఇంకేం రావు. యాక్టింగ్ అసలు రాదనుకోండి, అది వేరే విషయం. మాటలు నేర్చాడు వీడు. అండ్ ఇప్పుడు బాధ్యత గల భగత్ సింగ్ గోస్ టు శ్లోక టు సేఫ్ హర్. ఇప్పుడు దారిలో విక్కీని తీసుకెళ్లి భగత్ కి ముసుగు కొట్టి మరి కొడతారు. అండ్ టాప్ టైర్ మీషో బిన్ లాడెన్ గాడు వీసీ చేసి వాడిని చూపి నిన్ను కిడ్నాప్ చేసినట్టు ఎవడో చూడాలి నేను అని అంటాడు. అండ్ ఓపెన్ చేస్తే కైసా హో మియా ఖలీఫా బాయ్. అంతే, ఈ మియా ఖలీఫా బాయ్ గాడికి ప్యాంట్ తడిచిపోద్ది. ఏం లేదు, అక్కడ లేపి ఇక్కడ పెట్టే అంతే. ఇప్పుడు ఈ విక్కీ గాడికి ఉత్సాగదు, గన్ను గురి పెడతాడు మనోడికి, అదే మన భగత్ సింగ్ కి. అంతే, అండర్ కవర్ కాపు అండ్ చౌ ఆఫ్ ద సెంచురీ సింగయ్య రిపోర్టింగ్ సార్ అని చెప్పి వాడిని కొడతాడు నెత్తి మీద. ఇంకా భగత్ మావో గన్స్ తీసుకొని టీడీఎం ఆడేసి గెలిచేస్తాడు, MVP అవుతాడు. ఇప్పుడు సలార్ ఇంటర్వెల్ సీన్ రిపీట్. హూ ఈస్ భగత్? అరగంట టైం ఉంది, కారులో చెప్పేస్తా కానీ సుతియాసన నీ పేరు కాదు శ్లోక. అంతే, ఈ లోపు భగత్ మావ విక్కీ గాడికి ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ చేస్తాడు. కట్టు పాస్ట్రా, మీ అబ్బకి నాకు గొడవ చెప్తా ఈను. నల్ల నాగప్ప కొడుకు, అదే మీ అబ్బ కొడుకు నల్ల సీను కదా, నల్ల బాలు నల్ల తాచు లెక్క. ఇప్పుడు ఈ నల్ల బాలు గాడి సీఎం అంకుల్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి అని నేను ఇవ్వను అంటాడు. సో ఈడు పబ్లిక్ న్యూసెన్స్ చేస్తాడు టికెట్ ఇవ్వలేదని చెప్పి. పోలీసులు ఏం చేస్తున్నారు అనుకునే లోపు భగత్ సింగ్ వచ్చేసి లాఠీ చార్జ్ చేస్తాడు. ఇప్పుడు చేతిలో లాఠీ లేదు కదా, లాఠీ చార్జ్ ఎట్లా చేస్తాడు అనబాకండి. ఇఫ్ యు నో యు నో. ఇప్పుడు మనోడే నెక్స్ట్ స్టాప్ నల్ల నాగప్ప ఇల్లు. సో అక్కడికి వెళ్ళి డైలాగ్స్ ని బ్లింకిట్ లో డెలివరీ చేస్తాడు. రే నల్ల నాగప్ప, నీ పేరులో నలుపు ఉండొచ్చు కానీ అండ్ ఇలాంటి 2-3 జోకులు వేసేసి అఫెండ్ అయ్యేలా చేస్తాడు. లాస్ట్ లో ఏంట్రా నీ అబ్బ నల్ల నాగప్ప విను భగత్ మామ, నేను సీఎం అవుతా, నా కొడుకుని ఎమ్మెల్యే చేస్తా, నా కీపుని డిప్యూటీ ముందుకు తెల్లగా చూపిరా నల్ల నాగప్ప అని అంటాడు. ఇప్పుడు సీఎం మళ్ళీ అవ్వచ్చులే గానే, తర్వాత చూసుకుందాం అని చెప్పి వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు, ఎండ ఎక్కువ అయిపోద్ది అని చెప్పి. ఇప్పుడు నల్ల సీను గాడికి పోలీస్ స్టేషన్ కి వచ్చేసి భగత్ మా నాన్నకు వార్నింగ్ ఇస్తావు, ఇప్పుడు నేను నీకు వార్నింగ్ ఇస్తా చూడరా అనే లోపల జనసేన రెఫరెన్స్ షాట్ రెడీ. గాజు గ్లాస్ ని పగలగొట్టి కత్తి యుద్ధం చేస్తాడు. పోయేవాడు పోకుండా, రే భగత్ నిన్ను గుర్తు పెట్టుకుంటా, గుండెల్లో పెట్టుకుంటా, నీది నోట్లో పెట్టుకుంటా. ఇప్పుడు తర్వాత షాట్ లో అజ్మల్ రహీం కసాబు గురుద్వా గసగసాలు అనే టెర్రరిస్టు పాత బస్తీలో మియా ఖలీఫా బాయ్ ఇంటికి వస్తున్నాడని తెలిసి ముజీబ్ అనే బాయ్ మన భగత్ కి చెప్తాడనమాట. ఈ టెర్రరిస్ట్ ని అరెస్ట్ చేయడానికి మన భగత్ మామ బొట్టు పెట్టుకొని వాడి ఇంటికి వెళ్తాడు. రాయ్ వాడిని ఇచ్చేస్తే ఒక్కనే తీసుకెళ్తా,
లేకుంటే మీకు ఇవాళ కురబాని అని టెర్రరిస్ట్ నా కొడుకులారా అంటాడు. ఈ మియాబాయిని కాల్ చేసి మా ట్రైనింగ్ లో నేర్పించినట్టు కిడ్నీకి 3 ఇంచులు దూరంగా కాల్చాను, ఈడు సావుడు కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే చచ్చిపోతాడు అంటాడు. అన్న అది గుండెకాయ అన్న అని చెప్పి టెర్రరిస్ట్ గాని తీసుకెళ్ళిపో, నేను హాస్పిటల్కి పోతాను వెళ్ళిపోతాడు. ఈ నల్ల నాగప్పగాడు మియా ఖలీఫాకి ఫోన్ చేసి అజ్మల్ మొండకి షెల్టర్ ఇస్తావు అనుకున్నా, వాడు టెర్రరిస్ట్, నువ్వు ఎంతకంటే పెద్ద టెర్రరిస్ట్ లాగా ఉన్నావు కదా, నీ అబ్బా నువ్వెందుకు ఇచ్చేవరా వాడికి అంటాడు. నాగప్ప హెల్ప్ కోసం శివకాశి బ్రదర్స్ వస్తారు. ఈ శివకాశిలో కాశీగాడు గాజు గ్లాసులో టీ తాగుతుంటే పోలీసులు కలుస్తారు, అది మీన్ కాలుస్తారు. మన సినిమా పోలీసుల గురించి తెలిసిందే కదా, బొక్క మిస్ అయిపోద్ది. ఆడు లేడీస్ పీజీలోకి పరిగిస్తా పోతాడు. దొరికిందే ఛాన్స్ కదా, ఎందుకు పోరు లేడీస్ పీజీలోకి ఇలాంటి టైంలో. ఇప్పుడు సమయం లేదు మిత్రమా శరణమా రణమా అన్నట్టు భగత్ సింగ్ వచ్చేసి పీజీకి పోయి లేలాకి హాయ్ చెప్తాడు, నెంబర్ ఇస్తాడు. ఇప్పుడు ఆ కాశీగాడి సాగదని చెప్పి హీస్ హియర్ అని మెసేజ్ చేస్తుంది మన ఆవిడ. హీరోయిజం పొంగిపోయి భగత్ కాల్ చేస్తాడు అండి. ఇది నాకు చాలా మామూలు విషయం అండి. ఇప్పుడు ఈ శవం అక్క రేడియోలో ఆత్రం తట్టుకోలేక నేనే ఆ కాశీగాడిని పట్టించా, ఏం పిక్కుంటారా రౌడీగా అల్లారా అంటది. కట్ చేస్తే ఫోన్ వస్తుంది. ఈ శివాగాడు నా తమ్ముడుని పీజీలో చొరపడ్డాడు అని చెప్పి వాడిని పట్టిస్తావా, నీకొందే అయిపోయింది బతికి అయిపోయింది, నీకెత్తర్లే ఈ రోజంతా జాగ్రత్త పడుకుంటా. అంతే, టెన్షన్ తట్టుకోలేక పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి భగత్ నన్ను సేవ్ చేయని చెప్పి 2 పాటలు వేసుకుంటది. అది కూడా కాపీ అన్న. ఇప్పుడు స్టోరీ కాపీ కొడితే ఓకే అన్న, నువ్వు పాటని ఎట్టన్నా ఆయన పాటను ఆయనే రీమేక్ చేస్తాడు చేసావు. డోంట్ కాల్ ఇట్ నాస్టాల్జియా, దిస్ ఇస్ షిట్. లిటరల్ గా స్కిప్ చేయాలనిపించింది నాకు థియేటర్ లో. అండ్ ఇప్పుడు ఈ సీన్ గాడు ఆపుకోలేక ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి అనుకుంటా ఉంటాడు. సాంగ్ వేసుకునే లోపల శివకాశి గాడు దొరికేస్తాడు, చచ్చిపోతాడు. ఇప్పుడు నల్ల బాలుగాడికి ఈ విషయాలన్నీ తెలిసి భగత్ కి కాల్ చేసి పీజీ హాస్టల్ పిల్లకాయలతో పని ఏంటమ్మా నీకు, ఆ పిల్లని వేసేస్తా చూడు, 5 నిమిషాల్లో బ్లింకిట్ డెలివరీ వస్తుంది హాస్పిటల్ కి. కట్ చేస్తే తలపతి పోలీసోడు సీన్ లేపేసి యాజ్ ఇట్ ఈస్ పెట్టేశారు బ్రో. బట్ విక్టిమ్ ఈజ్ నాట్ లీలా హియర్, ఇట్ ఈస్ కాల్డ్ అ గర్ల్. బొక్క ఇప్పుడు పేరుతో మనకేం పని ఉంది కానీ ఒక పిల్ల చచ్చిపోద్ది, ఈ పిల్ల బదులు లీలా కాదు, లీలా ఫ్రెండ్ ఆవిడ. ఇంకా ఈ మ్యాటర్ తెలుసుకొని భగత్ ఆ నల్లసీను గాని వేసేస్తాని వారెంట్ తీసుకోపోతే అప్పటికే మనోడు ఉద్యోగం పోద్ది, 35,000 జీతం. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఇప్పుడు జాబ్ పోయిందన్న టెన్షన్ లో కత్తితో సీను గాడి బాడీకి బొక్క పెట్టేస్తాడు. ఇప్పుడు లీలా టెన్షన్ పడిపోద్ది, ఇప్పుడు ఎంత జరిగిందని చెప్పి ట్రామాలోకి వెళ్ళిపోయి ఊరికి వెళ్ళిపోద్ది వాళ్ళ తాతకాడికి. डिप्रेशन में रहता हूँ हमेशा, अभी मैं डिप्रेशन में हूँ, माँ कसम. ఇప్పుడు భగత్ వచ్చి నేను ఈ పిల్లని పెళ్లి చేసుకుంటా అంటాడు. ఈ శవం పెళ్లికి రెడీ అయిపోద్ది. సీఎం అప్పుడే వస్తాడు. తాళి కట్టే టైంకి లీలాకు బొట్టు పెడతారు అంతా. బట్ భగత్ గన్ను తీసుకొని అందరినీ లేపేస్తాడు. బట్ చంపడానికి వచ్చిన ఈ గెడ్డం టెర్రరిస్ట్ తూకముని చంపడు. ఎందుకంటే హీ ఈస్ కాల్డ్ యాజ్ బాగ్దాది. ఈయన్ని పంపించింది మన నల్ల నాగప్ప. వస్తాడు. ఇప్పుడు చూసావా నీ పిల్లని ఎలా లేపేశానో, నీకు ఒక బుల్లెట్ కూడా తగలేదు, ఎందుకో తెలుసా, హీరో అనుకోకు, నేనే సంపద్దని చెప్పా. ఇప్పుడు సీఎం అంకుల్ ఏమో ట్రీట్మెంట్ కోసం బ్యాంకాక్ పోతాడు. మనోడు అడవిలోకి వెళ్తాడు. ఎందుకురా అంటే అడవిలో టెర్రరిస్ట్ క్యాంపులు పెట్టిస్తున్నాడు. ఎందుకురా అంటే బంగ్లాదేశ్ బొక్క చాలా పెద్ద కథ ఉంది, అది లాస్ట్ లో చెప్తా. సరిపోయారు ఇద్దరును. సో అందుకని మన భగత్ జాబ్ లేని అండర్ కవర్ అవుతాడు. ఈ లోపు బాగ్దాగి వచ్చి విక్కీని విడిపిస్తాడు. ఈడేదో ఎర్రిపాప మాటలు మాట్లాడి సీఎం ని వేసేస్తా అంటాడు. కట్టుపన్న సీఎం ఈ సెల్ల ఎలారా అంటే అంతే, అది మ్యాజిక్. ఇది రియలైజేషన్. భగత్ ని చంపే ముందు ఈ ఫైజల్ అని ఒకడు ఉంటాడు చూడు, టెర్రరిస్ట్ గాడు, వాడు లేచి షూటింగ్ స్టార్ట్ చేస్తాడు. అంటే ఈజ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆఫ్ ఇండియా రియాజ్ ఖాన్ అంట. ఈ అన్న ప్లాన్ అండ్ ట్విస్ట్ తలైవా. నా గ్రౌండ్ వర్క్ గట్టిగా ఉంటుంది, నెట్వర్క్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ కన్వీనియంట్ రైటింగ్. ఏదన్నా అయిందనుకో అండర్ కవర్ అని చెప్పేయడం, వాడిని సేవ్ చేయడం. ఫస్ట్ లో దిస్ ఈజ్ ఏదో సంథింగ్ హరీష్ అన్న మ్యాజిక్ అనుకున్న, తర్వాత అర్థమైంది దిస్ ఈజ్ అట్లీస్ట్ మ్యాజిక్ అని. ఇప్పుడు సినిమా స్టార్టింగ్ లో చంపేస్తారు కదా కొంతమందిని, ఆ నాగప్ప మనుషులే వీళ్ళంతా. దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఎ ప్లాన్. బ్రో ఈజ్ మోర్ లైక్ మనీ హేస్ట్ లో ప్రొఫెసర్. ఎవ్రీథింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎ ప్లాన్, ఈవెన్ ద రాంగ్ థింగ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎ ప్లాన్. భగత్ తను చేసిన సైనైడ్ ఆల్సో నోన్ యాజ్ టొమాటో సూప్ ని నాగప్పకి ఇస్తాడు. ఆడు ఈ డైలాగులు వినేకంటే సావడమే బెటర్ అని అది నాకు చచ్చిపోతాడు. ఈ సీఎం ఏమో చిన్నప్పుడు ఒక మాట తీసుకుంటాడు కదా, ఎప్పుడు పిలిచినప్పుడు రావాలని. అదే మనోడిని డిప్యూటీ సీఎం చేయడానికి. నువ్వు వచ్చి పొలిటీషియన్ అయిపో, పాలిటిక్స్ లో బొలే డబ్బులు ఉన్నాయి భగత్ అని అనగానే బ్రో సేస్ yes and movie is complete directed by హరీష్ శంకర్.
డోంట్ స్పామ్ వై వీ టుక్ సో మచ్ టైమ్ టు అప్లోడ్ అ వీడియో. మా వీడియోలు దగ్గర 6-7 నట్షెల్స్ ని లేపేశారు బ్రో, అండ్ వీ వాస్ సో కన్ఫ్యూజ్డ్. అండ్ మా లైఫ్ లో కొన్ని దరిద్రాలు జరుగుతున్నాయి, అండ్ దానివల్ల కూడా వీడియోలు చేయలేకపోతున్నాం. అన్ని చుట్టుపక్కల 360 degrees నుంచి కొడతా ఉన్నాయి మమ్మల్ని. అండ్ ఏదో చిన్న హోప్ లాగా మాకు చేయాలనిపించి చేసేసాం ఈ వీడియో. ఎలా ఉంది, హౌ వాస్ దిస్ వీడియో అని కామెంట్ చేయండి చాలు. స్పామ్ డబ్ల్యూ ఎవడన్నా ఎల్ అని పెట్టాడంటే అయిపోతారు. ఐ హేట్ దట్ వర్డ్, ఐ హేట్ దట్ లెటర్ ద మోస్ట్. డబ్ల్యూ స్పామ్ చేసుకోండి డబ్ల్యూ. ఓకే, సీ యు గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్. ఓ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. పూసే కోయిల రమ్మంటున్నా, పాడే పాటే నాకంటున్నా, పూసే పున్నమి వెన్నెలలో నా మదిని దోచే మాయే ఉంది.